ఇక్కడ. ఏరా నీ బాబుగాడు సొత్తు అనుకున్నావా? నీ బాబుగాడు సొమ్మా? చాలా చూసాం. నేను ఇక్కడ ఉన్నదే వస్తా కోసం. నాకు కావాల్సింది నువ్వు దూరం చేసావనుకో, నీకు కావాల్సింది నేను దూరం చేస్తా. ఏంట్రా నోరులే వస్తుంది? మూసుకొని చెప్పేది నువ్వు. ఇప్పుడు నేను దొంగను కాదు, దేవుడిని. నేనేం చెప్తే అది జరుగుతుంది. చూస్తావా? చెప్పండి అమ్మా. స్వామి, మేము తిరగని గుళ్ళు లేవు, హాస్పిటల్స్ లేవు, ఏ ఒక్కరూ మాకు సహాయం చేయలేదు. సమయానికి మీరే సహాయం చేశారు. మీరు దేవుడు స్వామి. దాంట్లో ఏముందిలే అమ్మా. స్వామి, మీరు ప్రకటించిన 25 లక్షలు ఇప్పుడు ఇస్తున్నారా? స్వామి సంకల్పాన్నే ప్రశ్నించకండి. రామబాణం స్వామి వాక్కు ఒక్కసారి బయటికి వచ్చాక మళ్ళీ వెనక్కి రావు. లాయరు, ఆ దిక్కులు చూడటం ఆపి చెక్కు పని చూడు. వెళ్ళు. లాయరు, న్యాయశాస్త్రం చదువుకున్నా గానీ సాంప్రదాయం మర్చిపోయావయ్యా. ఆ చెక్కు స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కరించి వారి చేతుల మీదుగా వీరికి అందజేయి. నాకు వసుత కావాలి. వెతకండి రా, మొత్తం వెతకండి. ఎట్లా వ్యాపారం చేస్తా? ఏంట్రా అమ్మాయిలు పెట్టి వ్యాపారం చేస్తావట? కంప్లైంట్ వచ్చింది. పిల్లని కది రోడ్డు మీద కొల్లేసావు. దీనికి బాగా కొవ్వెక్కి ఆ స్వామిజీ గడి దగ్గర పడుకుంటుంది. ఏంటి పాప వచ్చిందా? అంత ఆగలేకపోతే నా దగ్గర పంపించు. వైర్లు స్విచ్ బోర్డులు అంటూ కరెంటు పని చేసుకునేవాడివి. నీ కూతురు డైరెక్ట్ కనెక్షన్ ట్రాన్స్ఫార్మ్ తో పెట్టుకుంది. పేలిపోతారు. రేపు తెల్లారేసరికల్లా ఈ ఊరు వదిలిపెట్టి పారిపోండి. లేదంటే వ్యభిచారం కేసులో పట్టుబడ్డ ఫ్యామిలీ అని టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. బాబా, ఈరోజు నా బర్త్డే. బాబా, ఈరోజు ఈషా బర్త్డే, అందుకే ఇక్కడ పూజ చేద్దాం అనుకుంటున్నాను. సరేనమ్మా. స్వామివారి సన్నిధిలో జరగటం మీ అదృష్టం అమ్మా. అమ్మా, అందరికీ ప్రసాదం పెడతా. అలాగే. చెప్పింది గుర్తుందిగా? తప్పకుండా దారివ్వండి. వద్దమ్మా, వాడు ఇప్పుడప్పుడే తినలేడు. శతమానం భవతి శతాయః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. బాబా, వీడికి మేము జన్మని మాత్రమే ఇచ్చాం, మీరు ప్రాణం పోశారు. మీ ఆశీర్వాదం వల్లే వాడు బతికాడు బాబా. మీరు నిజంగా దేవుడు. నేనేదో తాగి డబ్బులు ఇస్తే నన్ను దేవుడు అంటున్నారు. అవన్నీ వదిలే, నన్ను మర్చిపో. ఏంటి? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 10 రోజుల్లో నా పెళ్లి. పెళ్ళంటూ జరిగితే అది నీకు నాకు జరుగుతుంది. అలా జరగదు. ఎందుకు జరగదంతే? అదే ఎందుకు? వాడి మీద చాలా ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నా. రేపు నువ్వు అక్కడికొచ్చి వాడితో చెప్పు నిన్ను మర్చిపోమని. నీకు ప్రేమ కావాలో వాడి ప్రాణం కావాలో డిసైడ్ చేసుకో, లేదంటే చచ్చిపోతాడో. నా ప్రాణం తీయడం కాదు, వాడే దగ్గరుండి మీ నాన్న ఒప్పించి మన పెళ్లి చేసేలా చేస్తా.